హే, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి? నేను ఒక్కదాన్ని సరిపోనురా నీకు? దాంతో పాటు నేను కావాలా? మా ఇద్దరి జీవితాలతో ఆడుకున్నావు కదరా? బాబోయ్, ఒరే బావా! ఒరే బావా, వచ్చిందిరా వచ్చిందిరా. ఏమొచ్చిందిరా? మీను శృతి బయటే ఉన్నారా? అవునా? నైట్ తాకంటే ఎక్కించినట్టు ఉందిరా నీకు. ఒరే బావ, నిజంరా? తలుపు తీగని ఎదురు ఎక్కడే ఉన్నారా? ఓ, 2 డేస్లో నా బర్త్డే. చేసిన పనే ఉండదు కానీ మైండ్కి మతిమరపు ఒకటి. ఓ, చెప్పు కోచింగ్ సెంటర్. ఏయ్ షటప్. ఆపేసానులే, చెప్పు. 2 డేస్లో నీ బర్త్డే గుర్తుందా? ఇప్పుడే క్యాలెండర్ చూసి గుర్తు తెచ్చుకున్నా. అయినా నా బర్త్డే నాకే సరిగ్గా గుర్తులేదు, నీకెలా గుర్తుందా? గర్ల్ ఫ్రెండ్ అమ్మా, మినిమం ఈ మాత్రం రీసెర్చ్ అయినా. సో స్వీట్. ఆ రోజు నేను మీ ఫ్లాట్కి వస్తాను, నీకోసం కుక్ చేస్తాను, తినిపిస్తాను, మంచి డ్రెస్ కొంటాను, గిఫ్ట్ కూడా ఇస్తాను. నువ్వు వచ్చే టైం చెప్పు, నేను జగదీష్ గారిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అప్పుడు నేను నిన్ను చంపేస్తాను. నేను ఇలా మాట్లాడుతుంటేనే నా బర్త్డే వచ్చేస్తుందేమో కదా, అందుకే బయట ఉన్నా. డోర్ ఓపెన్ చేయి. హ్యాపీ బర్త్డే. తెలుసు. ఛీ, వేస్ట్ ఫెలో. దీనికి సరిగ్గా ఆన్సర్ చెప్పవా నువ్వు? అందరిలో ఆన్సర్ చెప్తే రోషన్ ఎందుకు అవుతా? అదే కరెక్టేలే. బాబు, మీ రొమాన్స్ అయిపోతే వంట మొదలెడదాం రా, ఆకలిస్తుంది. దిస్ ఇస్ ఫర్ యూ, ట్రై చేయి. చింపేశావురా.
ఇయర్స్ ఆఫ్ నా లైఫ్లో దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే. థ్యాంక్ యూ. సచ్ ఎ క్యూటీరా నువ్వు. రోషన్ వాష్రూమ్. వాష్రూమ్ అలా. ఓకే. మీను చాలా మంచి అమ్మాయి కదరా. అవును మామ. శృతి. హాయ్, శృతియా? శృతినే. ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే. ఎందుకంత షాక్ అవుతున్నారు? నా బర్త్డే నీకెలా తెలుసు? గర్ల్ ఫ్రెండ్ అమ్మా, మినిమం ఈ మాత్రం రీసెర్చేనా? అయిపోయింది, బతికి అయిపోయింది. సరే పక్కకి జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి? కిచెన్లోకి. ఎందుకు? కుక్ చేయడానికి. మేము ఆల్రెడీ తినేసాం. అదిగో ఆడే ప్రూఫ్. తినేసారా? నేను నీకోసం ఈరోజు కుక్ చేద్దాం అనుకున్నా. నాకు చెప్పకుండా ఎందుకు తిన్నా? నువ్వు వస్తావని మాకు తెలియదు కదా. అయినా మా ప్లేట్ నీకెలా తెలుసు? గర్ల్ ఫ్రెండ్ బాబు, మినిమం ఏమాత్రం రీసెర్చ్ అయినా. సరే బాల్కనీలోకి వెళ్దాం. వద్దు. టెర్రస్? వద్దు. బెడ్రూమ్? వద్ద. వద్దు. పోనీ వాష్రూమ్? వాష్రూమ్ దానికైతే వెళ్ళే. వాష్రూమ్ దానికైతే అసలు వద్దు. పెట్టా. అక్కడ కూడా వద్దా? ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు? అసలు ఎవరున్నారు లోపల? ఎవరుంటారు? ఎవరు ఉండరు. మరి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? అంటే వాడు ఇందాక వాష్రూమ్కి వెళ్ళాడు, కంపు, అందుకే. వెళ్ళి చూస్తా. అక్క? శృతి, నువ్వేం శృతి ఇక్కడ? అసలు నువ్వెందుకున్నావు అక్క ఇక్కడ? రోషన్ నా బాయ్. అయితే నువ్వు ఇప్పుడంటే అప్పుడే చెప్తా, ఓకేనా? ఏం లేదు శృతి, రోషన్ నేను ఒకే కోచింగ్ సెంటర్లో కోర్స్ చేస్తున్నాం. దారిలో వెళ్తుంటే కనిపించాడు, సో అలానే ఊరికే వచ్చా. అమ్మయ్యా. అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రోషన్ నా బాయ్. నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. సచ్ క్యూట్ రా నువ్వు. ఒరే బావా, ఎల్లపోతే దోలు తీరిపోయినట్టుంది. ఎంట్రేద్దాం పదా. పదా. అంటే అది జగదీష్ రెండు ఫ్రెండ్స్. అవునా? సరే థ్యాంక్ యూ రోషన్, నేను ఇంక వెళ్తాను. నువ్వు కూడా ఫాస్ట్గా ఇంటికి వచ్చా శృతి. సరే అక్క. కింద వరకు వెళ్ళేసి వస్తా. మీను ఆగు. శృతి ఏం చేస్తుంది ఇక్కడ? జగదీష్ తీసుకొచ్చాడు, ఏవో బుక్స్ ఏవో కావాలంట. ఓ చెప్పాను కదా మా సిస్టర్ అని, తనే మా చెల్లి. అవునా? ఆ రోజు కలవాల్సింది, బట్ ఈ రోజు కలిసాం. బాగుందా? అచ్చి అబ్బు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అందంగా కనిపించరు. అవును, నేనంటే నీకు అంత ఇష్టం బంగారం? నా మాటకు అంత వాల్యూ ఇస్తావా? నువ్వేం చెప్తే నాకదే. కాదు, నిజంగానే తను జగదీష్ ఫ్రెండ్సా? అవును. లేదా నాకు తెలియకుండా మా చెల్లిని కూడా సెట్ చేసుకున్నావా? అమ్మో, జోక్ చేసాలే అబ్బా, నీ గురించి నాకు తెలీదా ఏంటి? సరే నేను వెళ్తా, బాయ్. అమ్మా, తను మీ అక్కనా? అవును. అమ్మో, వీడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. మరి నాకెప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా మొన్నే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ రాలేదు, అందుకే మరి నిన్ను కూడా పిలవలేదు. ఇంతకు మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడా?
ఏంటో నా బాయ్ ఫ్రెండ్ని పిలవకపోవడం మంచిదైంది, లేదంటే మా అక్క బాయ్ ఫ్రెండ్ రానందుకు మా వాడు ఒక్కడే అయిపోయాడు. అది మచ్చా. చూసావా నీ మాటకి నేను ఎంత వాల్యూ ఇచ్చానో. మన గురించి మా అక్కకు చెప్పలేదు. నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వేదంటే నాకు అదే. నా బంగారమే నువ్వు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు కూడా. ఎలానో నువ్వు మా అక్క ఫ్రెండ్స్ కాబట్టి మన మ్యాటర్ చెప్పడానికి, ఇంట్లో ఒప్పించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, చెక్కేత్రం. ఇది మళ్ళీ పెట్టిందిరా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రోషను. థ్యాంక్ యూ. నా క్యూటీరా నువ్వు. సరే నేను వెళ్తా. బాయ్ జగదీష్. బై ద వే నైస్ షర్ట్, సేమ్ మా అక్క టేస్ట్ లానే ఉంది. దీనికి తెలిసిపోయిందా? రే బావా, ఇద్దరు చాలా మంచి అమ్మాయిలరా. తప్పు చేస్తున్నామేమనిపిస్తుంది. నేనంటే ప్రాణం రా వాళ్ళిద్దరికి. నిజం తెలిస్తే తట్టుకోలేరు. జరిగిందంతా చెప్పేద్దామా? పిచ్చారా నీకు మావా? ఈ రోజుల్లో ఏ అమ్మాయిరా లవ్ ట్రాక్ నుంచి పెళ్లి ట్రాక్ దాకా వెళ్తున్నారు? వేల మీద వేల మీద లెక్క పెట్టచ్చురా. సో వాళ్ళిద్దరు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ఫిక్స్ అవుతుంది. కానీ సరేనా? నువ్వేదంటే నాకు అదే. నా బంగారమే నువ్వు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు కూడా. అచ్చి బాబు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు అందంగా కనిపించరు. అక్క రోషన్ మంచోడు కదే. చాలా. అయినా వాడి గురించి నీకెందుకు? అమ్మో డౌట్ వచ్చినట్టుంది. ఈరోజు అలా అనిపించింది అక్క. వాడిని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుందిలే. ఒక ఫన్, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక రొమాన్స్, ఒక డ్రామా, ఎన్ని ఎమోషన్సా! భలే ఉంది బాసు. తర్వాత అలా కొన్ని మంత్స్ బాగానే ఉంది బస్సు. తర్వాత ఎట్టకేలకు కోర్సులో జాయిన్ అయ్యే ఫేజ్ నుంచి ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళే ఫేజ్ వరకు వచ్చా. ఆ 7 కొండల స్వామి దయ వల్ల ఇది సెట్ అయిపోతే నా లైఫ్ సెట్ రా బాబు. ఓ మమ్మీ, చెప్పండి రాజు గారు, చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నా. ఆప్రా, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పావుగా, దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్దామని కాల్ చేశాను. నీకన్నా 2 నిమిషాలు ముందే ఉన్నా, ఆల్రెడీ మొక్కేసుకున్నా కూడా. అది కాదు నాన్న, ఇప్పటికే నీకు 25 వచ్చేసాయి. ఈ జాబ్ ఏదో సెట్ అయిపోతే పెళ్లి కూడా చేసేసుకోరా. మమ్మీ, నేను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తున్నానే, అప్పుడే పెళ్లి పిల్లడని మాట్లాడేస్తున్నావు. మన వాళ్ళందరూ 25 లోపే చేసేసుకున్నారా, నువ్వు కూడా చేసేసుకో. లేదంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, కానీ ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. వద్దులేరా బాబు, ఆ ఇంటర్వ్యూ ఏదో బాగా రాయి. సరే రాస్తానులే. ఇంటర్వ్యూ రాయాలంట, ఇన్నోసెంట్ మమ్మీ. నెక్స్ట్ రోషన్, మ్యామ్ ఈస్ కాలింగ్ యూ. ఏంటి బాస్ ఈ రియాక్షను? ఈ అమ్మాయి కూడా నచ్చిందా? ఇప్పటికే 2 అమ్మాయిలతో పడలేకపోతున్నాం, మళ్ళీ 3వ అమ్మాయి అవసరమా? అబ్బాయిలం కదా, ఎంతమంది వచ్చినా తీసుకునే హార్ట్ బాస్. సరే నెక్స్ట్ ఏమైందో చెప్పు. అదిగో అలా నన్ను చూడగానే మేనేజర్ ఫేస్లో కూడా ఒక స్పార్క్ వచ్చింది బస్సు.
ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ రెజ్యూమ్. ష్యూర్. ఏంటి, నచ్చానా? వాట్? నచ్చానా? మేడం, ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవు కదా? ఉన్నా సరే వాయిస్ రికార్డ్ అవ్వదు. అయినా సరే ఈ లుక్కులు రికార్డ్ అవుతాయి కదా మేడం? సో వాట్? ఐ am the manager of this company. I'll manage everything. ఓ, ఇంతవరకు మీకు చాలా మంది చెప్పే ఉంటారు, కానీ నేను చెప్పడం ఫస్ట్ టైం కదా, అందుకే చెప్తున్నా. మీరు చాలా బాగున్నారు మేడం. మేడం గీయడం వద్దు. కాల్ మీ బిందు, బిందుశ్రీ. రోషన్ రెడ్డి. చూసా బయోలో. అండ్ కమింగ్ టు ద పాయింట్, మై స్టడీ బ్యాక్గ్రౌండ్ వాజ్ యువర్ బీటెక్. హైట్. వినపడదా నీకు? ఎందుకు ఆహా అంటావు? అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా? అవును. ఇంటర్వ్యూ చేయలేదు? అవసరం లేదు. మేడం, ఇది ప్రాంక్ గేమ్ కాదు కదా? మ్యామ్. వి గాట్ ద క్యాండిడేట్ విష్ణు. రిమైనింగ్ వాళ్ళని పంపించే. ఓకే మ్యామ్. ఇప్పుడైనా అర్థమైందా ప్రాంకా రీలా అని? అయింది మేడం. ఓకే, ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ. కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పాలి మరి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం అనేది నా స్ట్రెంత్ అయితే, ఇప్పుడు మీరు పరిచయం అయ్యాక కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం అనేది నా వీక్నెస్. ఏంటి చూసిన 10 minutesకే? మీకు సేమ్ క్వశ్చన్. చూసిన 10 minutesకే జాబ్ ఇచ్చేస్తారా? ఏదైనా సరే మేడం భలే ఉంటుందిరా. రే, ఏంట్రా లుక్? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా లేక మేడం సెట్ చేసుకోవడానికి వెళ్ళావరా? ఇంటర్వ్యూకి ఛీ, వెళ్ళా. నీకు సిగ్గు సరం మౌనం మర్యాద ఏమైనా ఉందారా నీకు? లేదు. ఏమైంది ఇప్పుడు? ఆల్రెడీ 2 ఉన్నారు, తనతో 3. అయ్యో పాపం, మా జయేష్ గారికి ఎవరు లేరే, సెట్ చేద్దామని ఇంకిత జ్ఞానం ఉందారా నీకు? మావా, యాక్చువల్గా నోరు మీరు నాకు మొన్న గారు చెప్పు. పాపం రా, 2 అమాయకులైన అమ్మాయిలతో ఆడుకోవడం తప్పు అనిపిస్తుందిరా అని దొంగ. ఆ దొంగ మాటలు కాదు మావా, సిన్సర్ రా. మరి మేనేజరు? ఇది సిన్సరే. చీనీ అబ్బా. సర్లే, అయినా మనం సిటీకి వచ్చిన అర్జెంటా గుంటలకి ఏలాడమే కదా, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అవ్వడం ఎందుకు? మావా, మేనేజర్ పేరేంట్రా? బిందుశ్రీ. బాగుంది. అమ్మాయి కూడా అలానే ఉంటుందిరా. నీలో ఒక స్పెషల్ టాలెంట్ ఉందిరా. ఒక అమ్మాయి నేను చూసి నవ్వడమే లేటు, అదేదో నీ పిల్లలు ఫిక్స్ అయిపోయి ఎవరిని ఏమాట అన్నావు? అది మన మగజాతి ఇన్బిల్ట్ టాలెంట్ రా. ఒకవేళ నువ్వు మేనేజర్కి ప్రపోజ్ చేస్తే, లేదా మేనేజరే నీకు ప్రపోజ్ చేస్తే, మరి మీను శృతి సంగతి ఏం చేస్తావురా? అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది మావా. మీనుకి శృతికి మనం ఎలానో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాం. ఆ నిజం చెప్పాక ఎవరు మనతో ఉండరులే. అప్పుడు ఎలానో 3వ అమ్మాయి కోసం వెతుకుతాం కదా. ఇప్పుడు ఇది సెట్ అయింది కదా. మీను శృతి అటెళ్ళిపోతే నేను బిందుతో ఇటు వెళ్ళిపోతా. పాపం రా, మంచి అమ్మాయిలు రా ఇద్దరు. ఇది బాగుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాకపోతే ఎవరో సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. మీను శృతి విషయం బిందుకు తెలిస్తే? తెలిసేదేలే. మీనుకి శృతికి కనెక్షన్ ఉన్నట్టు బిందుకు మీరు కనెక్షన్ ఉండాలంట. బాబు, ఇంకోసారి అనకరా. ఆ పైన వెంకటేశ్వర స్వామికి డైలాగ్ ఏదో నచ్చి తదాస్తానాడు అనుకో, దోవలు తీరిపోద్ది.